నమస్తే వెల్కమ్ టు మహానాడు స్పెషల్. తెలుగు జాతి గర్వంగా జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప తేజస్సు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్గా, నారాయణగా, దశరథిగా, కృష్ణుడిగా, రాముడిగా నటనలో జీవించి వాస్తవంలో ఇప్పటికీ ప్రతి తెలుగువారి గుండెలో జీవించి ఉన్న నవరస నటన సార్వభౌముడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, అటు ప్రజా జీవితంలో కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహానాయకుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సినిమా నుంచి రాజకీయం వరకు ఆయన ప్రయాణాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. తెలుగు సినీ చరిత్రలోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసిన మహానేత నందమూరి తారక రామారావు. ఆయన జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ప్రేమతో, గౌరవంతో ఆయనను స్మరించుకుంటున్నారు. నటుడిగా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న ఎన్టీఆర్ తరువాత రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశారు. సినీ రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనం ఎంత గొప్పదో, రాజకీయాల్లో ప్రజలకు అందించిన ఆత్మ గౌరవం అంతే విశిష్టమైనది. 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే కష్టపడి ఎదిగిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అసాధారణ ప్రతిభతో తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఆయనకు కళలంటే అపారమైన అభిరుచి. అదే అభిరుచి ఆయనను సినీ రంగం వైపు నడిపించింది. 1949లో విడుదలైన మన దేశం సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఎన్టీఆర్ కొద్ది కాలంలోనే తెలుగు తెరపై అగ్ర నటుడిగా నిలిచారు. ముఖ్యంగా పురాణ ఇతిహాస పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను ఆయన పోషించిన తీరు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. దేవతా పాత్రలో ఆయన కనిపిస్తే ప్రజలు నిజంగానే దేవుడిని చూస్తున్నట్లుగా భావించేవారు. మాయాబజార్, పాతాళ భైరవి, లవకుశ, దానవీర సూర కన్నా, భూ కైలాస్, అడవి రాముడు, యమగోళ వంటి ఎన్నో చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. ఆయన నటనలో గంభీరత, సంభాషణలలో స్పష్టత, హావభావాల్లో ఆవేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. 1982లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి వరకు జాతీయ పార్టీల ఆధిపత్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఆవిర్భావం సంచలనంగా మారింది. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ఎన్టీఆర్కు అపారమైన ప్రజాదరణ లభించింది. చైతన్య రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన ప్రసంగాలు, వ్యక్తిత్వం, ప్రజలతో మమేకమయ్యే తీరు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ₹2కే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు గృహ నిర్మాణం వంటి పథకాలు ప్రజల మన్నలు పొందాయి. పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన గ్రామీణాభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కేంద్ర రాజకీయాల్లోనూ ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తీసుకురావడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ కేవలం నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, తెలుగు సంస్కృతికి ప్రతీక. ఆయన మాట్లాడే ప్రతి మాటలో తెలుగు గర్వం కనిపించేది. తెలుగు భాష సంప్రదాయాల పరిరక్షణకు ఆయన చేసిన కృషి విశేషం. అందుకే తెలుగు ప్రజలు ఆయనను ప్రేమతో అన్నగారు అని పిలుచుకుంటారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల హృదయాల్లో ఆయన స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. 1996 జనవరి 18న ఆయన మరణించినప్పటికీ ఆయన ఆలోచనలు, సేవలు, వ్యక్తిత్వం నేటికి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నటుడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్. ఆయన జీవితం ఒక సాధారణ మనిషి అసాధారణ శిఖరాలను ఎలా అధిరోహించగలడో చూపించిన గొప్ప ఉదాహరణ. ఆయన పేరు తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు జాతి గర్వం, తెలుగు సినిమా ఆస్తి, తెలుగు రాజకీయాల సూర్యుడు నందమూరి తారక రామారావు ఎప్పటికీ అమరుడు.